ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా 4వ స్థానాన్ని ఆక్రమించింది భారత్. ఒకవైపు ఆర్థిక మాంద్యం, ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, ఉద్యోగ కల్పనలో ఎదురవుతున్నటువంటి అడ్డగోలు విధానాల వలన, ముఖ్యంగా వలస విధానాల్లో వస్తున్న మార్పులు, వీటన్నిటితో కలిపి చాలా వరకు ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా భారతదేశం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడింది. ఇప్పుడు ప్రపంచంలో 4వ స్థానాన్ని ఆక్రమించింది. జపాన్ని అధిగమించి 4వ స్థానంలోకి చేరింది. ఇది ఎలా సాధ్యమైంది? తదుపరి లక్ష్యం 3 స్థానాల్లో టాప్ 3లో నిలవాలనేటువంటి కోరిక ఎప్పటిలోగా నెరవేరే అవకాశం ఉంది. ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఒక ఏడాదిన్నర క్రితం అనుకుంటా ఇంగ్లాండ్ని అధిగమించి 5వ స్థానానికి వెళ్ళాం. అంటే ఎవరి దగ్గర నుంచి అయితే స్వాతంత్రం పొందామో అక్కడికి దాదాపు 2 ఏళ్ళు అనుకుందాం పోనీ. ఇప్పుడు జపాన్ లాంటి ఎలక్ట్రానిక్స్లో ఒక బలమైన వ్యవస్థ, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటి అభిప్రాయం ఉంది. అలాంటిది జపాన్ని అధిగమించి భారతదేశం 4వ స్థానానికి చేరింది. సో ఏ విధంగా చూడాలి ఈ విజయాన్ని? ఒక విధంగా ఈ సక్సెస్ ఏంటంటే అందరిలో కూడా ఉత్సాహం నింపేటువంటి సక్సెస్. ఎలా చూడాలి? సార్ కేశవ్ గారు, 2014 ముందు సార్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలలో అత్యంత బలహీనమైనటువంటి టాప్ 5 దేశాల్లో భారతదేశం పార్ట్గా ఉంది. అలాంటిది ఈ 11.5 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో టాప్ 5, అది పరిపుష్టమైనటువంటి బలవంతమైనటువంటి టాప్ 5 జాబితా. ఈరోజు టాప్ 4లో ప్రపంచ దేశాల్లో 4వ స్థానం జపాన్ని దాటి $4.2 ట్రిలియన్ యొక్క ఆర్థిక శక్తిగా భారతదేశం అవతరించడం నిజంగా ఒక సుదీర్ఘ ప్రయాణం. ఒక నిరంతరంగా కృషి చేశారు. కృషి వల్లభుడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే 140 కోట్ల ప్రజలు అందరు కలిసి ముందుకు నడిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకనే ఇట్ ఇస్ నాట్ ఏ వన్ నైట్ స్టోరీ అండి. ఇదేదో ఒకసారి జరిగిపోయింది, ఫ్లూక్ గా జరిగిపోయింది కాదండి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇటువంటి పొజిషన్ 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎప్పుడు అవతరించలేదు. ఫస్ట్ టైం మనం అవతరించాం. బట్ ఇది ఎలా జరిగింది? గత ప్రభుత్వాలకి సాధ్యం కాలేదు, ఈ ప్రభుత్వానికి ఎలా సాధ్యమైంది అంటే, ఒకటి, ప్రజలకి నరేంద్ర మోడీ గారి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా నిస్వార్థంగా, నిజాయితీగా దేశం కోసం జీవిస్తూ అన్నిత్యం తప్పిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం, అలాగే ఆయన తీసుకున్నటువంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు. ప్రపంచ దేశాల్లో అండి చాలా మంది నేతలకు అనేక అవకాశాలు వస్తాయి. అయితే ఆయా అవకాశాల్లో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నదే ముఖ్యం. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్నాకండి, ఎవరో ఏ ప్రధానమంత్రులు మరుగుదొడ్లు నిర్మించాలని చెప్పి ఆలోచన రాలేదు. ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరుగుదొడ్లు నిర్మించాలన్నారు? 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం. ఏదైతే పేద, బడుగు, బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందిని గ్రహించారు కాబట్టి 12 కోట్ల. ఇది వారి యొక్క ఆయా వర్గాలు, పేద, బడుగు, బలహీన వర్గాల యొక్క మనోస్థైర్యాన్ని, అలాగే తద్వారా ఆ తర్వాత వచ్చినటువంటి మార్పులు వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టికి ఉపయోగపడింది. తద్వారా దేశ ఆర్థిక పరిపుష్టికి ఉపయోగపడింది. ఎలాగంటే అదైన తర్వాత నెక్స్ట్ నిర్ణయం చారిత్రక నిర్ణయం, ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇప్పుడు నేను కూడా ఆ రోజు 2014-15లో ఇది ఎలా సాధ్యం? ఇన్ని కోట్లు, ఇన్ని సంవత్సరాల పాటు బ్యాంకింగ్ రంగాలకి అకౌంట్లు ఓపెన్ చేయలేదు. నేను అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1,00,000 పేపర్లు అడిగారు ఆ రోజు నన్ను. నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజు పేపర్ అకౌంట్ అంటే అది తీసుకురా, ఇది తీసుకురా, రెఫరెన్స్ సంతకం తీసుకురా, ఉన్న ఖాతా వాడు సంతకం తీసుకురా, ఆ షూరిటీ పెట్టి, ఎలా సాధ్యం? సుసాధ్యం చేశారు. 50 కోట్ల బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారండి. ఏ పేద, బడుగు, బలహీన వర్గాలకి బ్యాంకింగ్ సెక్టార్ కు దూరంగా ఉన్నారో, అనార్గనైజ్ సెక్టార్ లో ఉండిపోయారు. ఎవరికైతే అప్పు పుట్టేది కాదు, అప్పు పుడితే 6 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ, వాళ్ళు నమ్మి ఏ పూచీకత్తు లేకుండా 1 రూపాయి ఇచ్చిన బ్యాంక్ లేదు, బయట ప్రైవేట్ ప్లేస్ తీసుకున్న వాళ్ళు 6 రూపాయలు, 10 రూపాయలు వడ్డీ తిరిగేవాళ్ళు. అలాంటి పేదలందరినీ బ్యాంకింగ్ సెక్టార్ లో, అంటే ఫార్మల్ సెక్టార్ లో తీసుకురావడం. కొంతమంది బ్యాంక్ అధికారులు ఆ రోజు అనుకున్నారు, వీళ్ళందరూ జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఏం డబ్బు పెట్టరు, వాళ్ళ దగ్గర ఏముంటారు. అలాంటిది ఈ రోజు ఆ ఖాతాలో లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఆ పేదలు డిపాజిట్లు చేసుకున్నారు, అలాగే వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ పూచికత్తు లేకుండా లక్షలాది కోట్లాది, లక్షల కోట్ల, 30 లక్షల కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చారండి వ్యాపారాలు చేసుకోమని. ఇప్పుడు సాధ్యపడిందండి? ఏ ప్రధానమంత్రిని ఆలోచించారండి? ఏ ప్రభుత్వం ఆలోచించిందండి? వాళ్ళందరూ అలా వ్యాపారాలు చేసుకున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు, కొంతమంది పెద్ద వ్యాపారాలు చేసుకున్నారు, అనేక పథకాలు తీసుకొచ్చారు. సో తద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. వాళ్ళ యొక్క పేదరికం నుంచి బయటికి రాగలిగారు. ఇప్పుడు 2014 ముందండి 33% మంది కటిక పేదరికం ఉన్నారు. ఈ రోజు అది 2% బిలో పడిపోయింది. వాళ్ళందరూ మధ్యతరగతి, లేకపోతే బిలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి చేరుకున్నారు కాబట్టి వాళ్ళకి అవసరాలు పెరిగాయి కాబట్టి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లాంటిది ఉపయోగపడింది. ఎలా ఉపయోగపడింది? మేక్ ఇన్ ఇండియా, భారతదేశంలో అన్ని మనం ఉత్పత్తి చేసుకోవాలి, దిగుమతి మీద ఆధారపడకూడదు, ఎగుమతి చేయాలి. డిఫెన్స్ రంగం కూడా తరతరాలుగా దిగుమతి మీద ఆధారపడ్డాం. రక్షణ రంగంలో
లక్షలాది కోట్లు దిగుబడి చేసుకుంటూ దానిలో కమిషన్ మొక్కేయటం తినేయటం సరిపోయింది. అలాంటిది ఈ రోజు డిఫెన్స్ రంగంలో మనం ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, 50,000 కోట్ల బడ్జెట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే మనకున్నటువంటి పారిశ్రామిక రంగాలు, తయారీ రంగాన్ని ఇంకా పెంచుకోవటం చేత ఉద్యోగ కల్పన చేశాం. అలాగే డిమాండ్ మన డొమెస్టిక్ మార్కెట్ ఈ రోజు ఇంత బలిష్ట స్థాయికి రావడానికి కారణం కేవలం మన ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడలేదండి. మనకు ఉన్న ఉత్పత్తుల్ని మనమే కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. 140 కోట్ల ప్రజలు ఉన్నాం. ఈరోజు ఇందాక మీరు ఇంట్రడక్షన్ చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాన్యం ఉంది, ప్రపంచవ్యాప్తంగా అనేక ఇబ్బందులు WTO ఉల్లంఘిస్తూ ఈరోజు అమెరికా మన మీద సుంకాలు విధించినప్పటికీ మనం ఈ స్టేజ్ లో ఎందుకున్నామంటే మన దేశీయంగా ఉన్నటువంటి మార్కెట్ పెరిగింది. అన్ని వాళ్ళు ఆ పేదల నుంచి మధ్యతరగతికి వచ్చారు, వాళ్ళ అవసరాలు పెరిగాయి. అందుకనే 2 వీలర్ ఉత్పత్తిలో మన ప్రపంచంలో 2వ స్థానంలో ఏదో ఉన్నాం. అలాగే మనం మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం 2014 ముందు ఎలా ఉన్నాం, ఈ రోజు ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం. అలాగే ఆటోమొబైల్ కార్లు 3వ స్థానంలో ఉన్నాం, స్టీల్ ఉత్పత్తి 4వ స్థానంలో ఉన్నాం. అలాగే వ్యవసాయ ఉత్పత్తి కూడా బాగా గణనీయంగా పెంచుకున్నాం, ఎగుమతులు చేస్తున్నాం. సో ఈ రకంగా అనేక రంగాల్లో చేశాం కాబట్టి మనకు మంచి సార్. జపాన్ ఆర్థికంగా మందగించడం, జపనీస్ కరెన్సీ వాల్యూ పడిపోవడం, అక్కడ జనాభా తగ్గిపోవడం, ఇవన్నీ కూడా అక్కడ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపించినాయి. కాబట్టి జపాన్ 5వ స్థానానికి పడిపోయింది. భారత్ సాధించిన ప్రగతి కంటే జపాన్ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉందని కౌంటర్ అటాక్ కూడా నడుస్తుంది. ఏమంటారు మీరు? అందుకే అంటున్నాను, ఇప్పుడు ఇందాక నేను ఎన్ని చెప్పాను. అలాగే ఇంకో కీలకమైన అంశం డిజిటల్ ట్రాన్సాక్షన్. ఈ రోజు మనం ఫార్మల్ ఎకానమీకి వచ్చాం. నోట్లు రద్దు చేసామండి. నోట్లు రద్దు చేసినప్పుడు పెద్ద నోట్లు రద్దు చేసాం. అప్పుడు అందరూ ఏమన్నారు, అబ్బాయి చాలా క్యూ లైన్ అయిపోయారు. కానీ ప్రజలు సహకరించారు. ప్రజలు నరేంద్ర మోడీ గారితోనూ మనతోనూ ఉన్నారు. ఈ రోజు దానివల్ల అలాగే ఆదాయ పన్నులు కూడా సంస్కరించాం. ఆదాయ పన్నులు ఇది వరకు 1,00,000 వరకు ఎగ్జంప్షన్, ఇది ఈ రోజు 12.5 లక్షల వరకు ఎగ్జంప్షన్ వచ్చింది. ఎన్ని సంస్కరణలు డిజిటల్ ట్రాన్సాక్షన్ తీసుకొస్తే ఏమన్నారు ఆ రోజు ప్రతిపక్ష చిదంబరం గారు, అబ్బాయి ఇవన్నీ ఎలా అవుతాయి, ఆ పచారీ కొట్టుకోడికి ఏం తెలుస్తుంది, తోటకూర అమ్మే వాళ్ళకి ఏదో తెలిసింది, ఇవన్నీ అవ్వ భారతదేశంలో అవ్వ అన్నారు. అలాంటిది ఈ రోజు ప్రపంచంలో అత్యంత డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నటువంటి దేశం మంది. మరి అది తీసుకొచ్చింది ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కదా. మన్మోహన్ సింగ్ గారు గొప్ప ఆర్థికవేత్త కదా. ఓకే, స్వర్గీయులైనా వాళ్ళని అనుకోదు, బట్ నేను వాస్తవాలు చెప్పాలి కాబట్టి గొప్ప ఆర్థికవేత్త. మరి ఆయన ఎందుకు తీసుకురాలేదు డిజిటల్ ట్రాన్సాక్షన్స్? మరి ఆయన ఎందుకు తీసుకురా ఖాతాలు ఓపెన్ చేయాలి, ఆయనకి ఎందుకు రాలేదు? మరి ఈ పెద్ద నోట్లు రద్దు చేస్తేనే అంత ఇది అవుతుంది, ఆయనకి ఎందుకు రాలేదు? సో తయారీ రంగం ఇలా పెంచాలని చెప్పి ఆలోచన ఆయనకి ఎందుకు రాలేదు? ఆ ఆలోచన చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ముందు ఇక్కడ అప్రిషియేట్ చేయండి. మేము కూడా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం లాగా, కాంగ్రెస్ ప్రభుత్వం లాగా ఏమి చేయకుండా ఉంటే అప్పుడు బలహీనమైనటువంటి టాప్ 5 లోనే ఉన్నాం. ఆయన చేసిన ఘనకార్యం ఏంటి? బలహీనమైన టాప్ 5 లో ఉన్నాం. ఈ రోజు బలిష్టమైన టాప్ 5 ఎందుకు వచ్చాం? వెలికి తీస్తా ఉన్నారు, స్విట్జర్లాండ్ లో అకౌంట్లు అన్ని కొల్లగొడతా ఉన్నారు, అవేమీ చేయలేదు, కేవలం సామాన్యుడు మాత్రమే కొల్లగొడుతున్నారు అంటే. సరే, ఇప్పుడు బ్లాక్ మనీ విషయంలో కూడా మనం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చాక దాని తగ్గ చట్టం కూడా చేసి దాని తగ్గట్టు ఒక విండో కూడా క్రియేట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పన్ను కట్టమని చెప్పాం. అలాగా ఒక 10,000 కోట్లు 20 కోట్లు, నాకు వేరే లెక్క ఉంది, అది తీసుకొస్తాం కాదు, నెక్స్ట్ టైం డిబేట్ పెట్టండి, దాని మీద చేయడం జరిగింది. అలాగే ఈ రోజు స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో మాట్లాడి మొత్తం ట్రాన్స్పరెంట్ గా అక్కడ ఉండే ఇదివరకు ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు, ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చాం. అకౌంట్ ఎప్పటికప్పుడు మనకు చెప్తున్నారు కూడా, ఇది చెప్తున్నారు. సో అలాగే ట్రాన్స్పరెన్సీ తీసుకుని డబ్బులు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకా ఏది ఈడీ లాంటి ఏదైతే మన దేశీయంగా నల్లధనాన్ని పోగేస్తున్న వాళ్ళు కూడా బయటకు తీసుకురాగలిగాం. ఎందుకంటే చాలా మంది మనకు నోట్ల కట్టలు ఎలా బయటపడుతున్నాయండి? అన్ని ఈడీ NIA CBI పట్టుకుంటున్నారు కాబట్టి కదా అన్ని బయటకు. అన్ని బ్లాక్ మనీ కదా, విదేశాల్లో కాదు, దేశీయంగా బ్లాక్ మనీ ఉన్నాయి. అన్ని తీసుకొచ్చి ఫార్మల్ ఎకానమీలో తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ సంస్కరణలు తీసుకొచ్చినా, లేకపోతే నోట్లు రద్దు చేసినా, GST రిఫార్మ్స్ అండి. మరి GST రిఫార్మ్స్ ఎందుకు తీసుకురాలేదు ఆ ప్రభుత్వం? మరి మనం తీసుకొచ్చాం GST. ఇది వరకు 20-25 వ్యాట్ ట్యాక్స్ ఉండేవి, ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ఉండేది. దేశం మొత్తం ఒకే GST తీసుకొచ్చాం. ఆ రకం మళ్ళీ GST 2.0 కూడా తీసుకొచ్చాం. ఇలా తీసుకొచ్చాం కాబట్టే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పెరిగిందంటాను నేను. భారతదేశ ఆర్థిక వ్యవస్థ నల్లధనాన్ని తగ్గించుకుంటా ఉన్నాం, ఫార్మల్ ఎకానమీలోకి వచ్చాం, ఇన్ఫార్మల్ ఎకానమీ దూరం అవుతున్నాము, పేదల్ని బ్యాంకింగ్ సెక్టర్ తీసుకొచ్చాం. పేదలందరూ వర్క్ చేస్తున్నారు, వాళ్ళందరూ కష్టపడుతున్నారు. నరేంద్ర మోడీ గారు ఒకరే కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నాను నేను చెప్పనండి. ఆయనతో పాటు 140 కోట్ల ప్రజలు అడుగులు అడిగేసి ముందుకు వస్తున్నారు. అందుకే ఇది సాధ్యపడుతుంది. ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం మమ్మల్ని ఎన్నుకుంటున్నారు కాబట్టి ఇది సాధ్యపడింది. ఏమి ఎన్నుకోలేదనుకోండి సాధ్యపడేది కాదన్నా నేను. అలాగే వచ్చే 2-3 సంవత్సరాల్లో టార్గెట్ పెట్టారు, జర్మనీతో పోటీ పడాలి ఒక ఏడాది 2 ఏళ్లలో, అంటే 2026 ఎండింగ్ అంటున్నారు, లేదా 2027 మధ్యస్థానికల్లా టాప్ 3లోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పండి. సామాన్యుడికి ఈ ఆర్థిక పరమైన రేస్ లో ఒరిగేదేంటి? ఈ ఏడాది పోటీలో కూడా నిలబడితే సామాన్య భారతీయుడికి, సగటు భారతీయుడికి కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉండదు? 2 అంశాలు. ఒకటి జర్మనీ గురించి వచ్చి నెక్స్ట్ క్వశ్చన్కి వస్తానండి.
ఇప్పుడు జర్మనీకి మనకి ఉన్న తేడా, జర్మనీ ఇప్పుడు ఆర్థిక వారి ఎంత అంటే $4.5 ట్రిలియన్, మనది 4.2, అంటే $0.3 ట్రిలియన్ తేడా ఉంది, పెద్ద తేడా లేదు. అయితే జర్మనీ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడింది, అలాగే వాళ్ళ జనాభా తక్కువ, మన జనాభా 140 కోట్లు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేకమైన అనిశ్చితి నెలకొంది. ఈ రోజు యూరోప్ లో, యుఎస్ లో ఇంధనం ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు మనకన్నా 2 రెట్లు 3 రెట్లు ఉన్నాయి. మనం దాన్ని మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క విదేశాంగ విధానం నిర్ణయాల కారణంగా ఈ రోజు మనం ఆ రకమైన సమస్యలు కాకుండా, మన ఇంధన ధర పెరగకుండా ఎకానమీని కంట్రోల్ చేసుకున్నాం కాబట్టి ఈ గ్రోత్ సాధ్యమైంది. సో ఎన్ని మనం యాడ్ చేసుకుంటానండి, జర్మనీని క్యాచ్ చేయడానికి 2 సంవత్సరాలు మహా అయితే 2.5 సంవత్సరాలు, 2029 ఎన్నికలు లేదా 2029 డిసెంబర్కి వెళ్ళేలోపు తప్పనిసరిగా జర్మనీని క్రాస్ చేస్తాం, 3వ స్థానంలో వస్తాం. అది ఎవెన్చువల్ గా అవుతుంది, ఎందుకంటే మన గ్రోత్ రేట్ బాగుంది, 8%, 8.2% గ్రోత్ రేట్ ఉంది. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణ 2% లోపే ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ 5% లోపే ఉంది. సో వీఆర్ ఇన్, దానికి టెర్మినాలజీ యూజ్ చేస్తున్నారు, ఇది లవ్లీ జోన్ ఇది అంటున్నారు. సో అటువంటి జోన్ లో ఉన్నాం. సో ఇది ఒక మంచి అవకాశం, దీని నుంచి మనం లాంచింగ్ ప్యాడ్ గా తీసుకుని 2026 నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్దామని తప్పనిసరిగా మనం టాప్ 3 లోకి వెళ్తాం. ఇక రెండో ప్రశ్న, పేదలకు ఒరిగింది ఏంటి అని. అవును, ఈ రోజు ఇందాక నేను చెప్పాను మీకు, ఆర్థికంగా మనం పరిపుష్టి చెందుతున్నాం కాబట్టి పేదలకు మనం దారిద్ర్య దిగువలో ఉన్నటువంటి వారందరికీ బయటికి తీసుకురాగలుగుతున్నాం. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఈ రోజు దేశంలో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయగలిగాం. ఈ రోజు దేశంలో 10 కోట్ల పైచీలకు మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వగలిగాం. ఈ రోజు దేశంలో సుమారుగా ఇందాక చెప్పాను 50 కోట్ల మంది జన్ధన్ ఖాతాలు ఇవ్వడం, వాళ్ళకి లక్షలాది కోట్లాది రూపాయలు వితౌట్ ఎనీ షూరిటీ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. అలాగే మరుగుదొడ్ల నిర్మాణం, 12 కోట్ల పైచీలు మరుగుదొడ్ల నిర్మాణం, 3 కోట్ల ఇళ్లకి అసలు కరెంటే లేదు స్వతంత్రం వచ్చాక, అలాంటి 3 కోట్ల ఇళ్ళకి కరెంట్ ఇచ్చాం. అలాగే 20,000 పైచులకు గ్రామాలకు కరెంట్ లేదు, గ్రామాలకు కరెంట్ ఇవ్వగలుగుతున్నాం, రోడ్లు, కనెక్టివిటీ. సో నేనేంటంటే ఎన్ని కారణంగా పేదల యొక్క స్థితిగతులు మారాయి, కటిక పేదరికం నుంచి బయటకు వచ్చాయి. ఈ ఆర్థిక వ్యవస్థ యొక్క ఫలాలు వాళ్ళందరికీ అందుతున్నాయి. వాళ్ళు ఈ యొక్క ఫార్మల్ ఎకానమీలో పార్ట్ అవుతున్నారు. అలా అవుతున్నారు కాబట్టే మన దేశం గ్రో అవుతుంది. దేశానికి ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ మనం చేయగలం. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు, ఎక్కువ డబ్బులు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల రంగం పైన ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు జాతీయ రహదారులు అంటే, ఇప్పుడు నిన్న కూడా మేము చెప్పాను, 31 డిసెంబర్ కేబినెట్ లో జాతీయ రహదారులు శాంక్షన్ చేశారు, ఆంధ్రప్రదేశ్ ని కనెక్ట్ చేసుకుంటూ. ఎన్ని వేల కోట్లు? 10,000 కోట్లు. సో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఉద్యోగ కల్పన, పేదలకి వర్క్, మనం పని ఇవ్వగలుగుతాం. పని ఇవ్వగలిగితే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. చేతి నిండా పని ఇవ్వాలి, అలాగే చేతి నిండా వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు ఇవ్వాలి, వాళ్ళు ఉచితంగా చదువు ఇవ్వగలగాలి. సో ఈ రకంగా అన్ని విధాలుగా పేదలకు కూడా అవకాశాలు దక్కుతున్నాయి కాబట్టి వాళ్ళు ఫార్మల్ ఎకానమీలో వస్తున్నారండి. ఆ రకంగా పేదలకు బాగా ఉపయోగపడుతుంది. ఒక లాస్ట్ విషయం ఏంటంటే, జపాన్ జీడిపి, మన జీడిపి పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే మనకు చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే జీడిపి పర్ క్యాపిటా మనది $3,000, జపాన్ది $33,000, చాలా ఎక్కువ ఉంది. అయితే వాళ్ళకున్న అడ్వాంటేజ్ వాళ్ళకంటే జనాభా తక్కువ, మన జనాభా 140 కోట్లు. అలాగే రిలేటివ్ గా పెరిగాయి. 2014 నుంచి ఇప్పటికి మన పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. బట్ ఆ దేశాలంతా పెరిగినాయి అంటే అలా పెరగడం కష్టం, ఎందుకంటే మన 140 కోట్లు ఇంకా పెరిగితే కానీ జనాభా తగ్గదు కదా. సో అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్ డ్రాస్టిక్ గా పెరగవచ్చు, కానీ తప్పనిసరిగా ఓవరాల్ గా ఇది మంచి చేస్తారండి, అందరికీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. భారతదేశం ప్రపంచంలోనే 4వ బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది. రాబోయేటువంటి 1-2 ఏళ్లలో ఖచ్చితంగా 3వ స్థానానికి చేరుతుంది. దానికి కారణం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు, దేశంలో తీసుకొచ్చినటువంటి పన్ను సంస్కరణలు కూడా చాలా వరకు కలిసి వచ్చాయని చెప్పని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక 2 ఏళ్లలో ఖచ్చితంగా సూపర్ పవర్గా టాప్ 3 నేషన్స్లో ఒకటిగా ఇండియా మిగులుతుందని చెప్పని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.